బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతిపై ఎస్ఐ లైంగిక వేధింపులు. రక్షించాల్సిన వారే రాక్షసుల్లా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కోచింగ్ మెటీరియల్ కోసం వెళ్తే కామాంధుడిలా మారాడు. ఇక హైదరాబాద్లోని మారేడ్పల్లి, మల్కాజ్గిరి సిసిఎస్ ఎస్ఐ సంఘటనలు మరవక ముందే కొమురం భీం జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లీలలు వెలుగులోకి వచ్చాయి. ఇక పోలీసు ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న యువతికి సదరు ఎస్ఐ ఫోన్ చేసి ప్రిపరేషన్ మెటీరియల్ ఇస్తానని ఠానాకు పిలిపించాడు. ఇక పుస్తకాలు ఇస్తానని, ఉద్యోగం వచ్చేలా చేస్తామని మాయమాటలు చెప్పి అమ్మాయిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇక అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇక ఆందోళన చెందిన యువతి తోటి విద్యార్థులకు, ఇంట్లో వారికి విషయం చెప్పింది. ఇక కుటుంబీకుల సహాయంతో బాధిత యువతి ఎస్పీనికి ఫిర్యాదు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పని మొత్తం మీద ఈ కీచకమైనటువంటి కార్యానికి పాల్పడినటువంటి ఎస్ఐని అరెస్ట్ చేశారా? దీనికి సంబంధించి ఆయన సస్పెండ్ చేయడం జరిగిందా? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతిపై ఎస్ఐ లైంగిక వేధింపులు. రక్షించాల్సిన రాక్షసుల్లా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు వారు. ఇక కోచింగ్ మెటీరియల్ కోసం వెళ్తే కామాంధుడిలా మారాడు. హైదరాబాద్లోని మారేడ్పల్లి, మల్కాజ్గిరి సిసిఎస్ ఎస్ఐల సంఘటనలు మరవక ముందే కుమరం భీం జిల్లా రెబ్బన పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ లీలలు వెలుగు చూశాయి. ఇక పోలీస్ ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న యువతికి సదరు ఎస్ఐ ఫోన్ చేసి ప్రిపరేషన్ మెటీరియల్ ఇస్తానని పోలీస్ స్టేషన్కు పిలిచాడు. ఇక పుస్తకాలు ఇస్తానని, ఉద్యోగం వచ్చేలా చేస్తామని మాయమాటలు చెప్పి అమ్మాయిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇక అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇక ఆందోళన చెందిన యువతి తోటి విద్యార్థులకు, ఇంట్లో వారికి విషయం చెప్పింది. ఇక కుటుంబీకుల సహాయంతో బాధిత యువతి ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మొత్తం మీద ఎస్ఐ మీద ఏమైనా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? సీరియస్ ఏదైతే ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ప్రజలకు దగ్గర అవ్వాలన్న నేపథ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు మీకోసం ఫ్రెండ్లీ పోలీస్ అనేది స్టార్ట్ చేసిన క్రమంలో ఏదైతే పోలీసులకున్న ప్రజలకు మధ్య అనుబంధాలు పెరుగుతున్నాయని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న నేపథ్యంలో కానీ కొంతమంది పోలీసులు మాత్రం దీనికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా పోలీసులు అంటేనే భయపడేలాగా, మహిళలు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటేనే భయపడేలాగా కొంతమంది పోలీసులు ప్రవర్తించడంతో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కే పరువు పోయే విషయానికి ఉంది. ఏదైతే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న యువతి కొమరంభీం జిల్లా రెబ్బన మండలానికి చెందిన యువతి, రెబ్బన పోలీస్ స్టేషన్ కు సంబంధించిన ఎస్ఐ భవానీ సేన్ ఏదైతే అమ్మాయికి మెటీరియల్ ఇస్తానని చెప్పేసి కొందరు విద్యార్థులకు, ఎస్ఐకి ప్రిపరేషన్, కానిస్టేబుల్ కు ప్రిపరేషన్ అవుతున్న విద్యార్థులకు డిపార్ట్మెంట్ కు సంబంధించిన మెటీరియల్ ఇవ్వడం కూడా జరిగింది. దాంట్లో భాగంగానే ఈ అమ్మాయికి కూడా మెటీరియల్ ఇస్తా అంటే ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది. పోలీస్ స్టేషన్ కు రమ్మన్న నేపథ్యంలో ఎస్ఐ ఈ రోజు కాదు ఈవినింగ్ రమ్మని చెప్పడము, ఈవినింగ్ కాదు రేపు పొద్దున్న రమ్మని చెప్పడము, అదే నేపథ్యంలో అమ్మాయిని ఇంట్లో మా భార్య లేదు మీరు ఇంటికి రమ్మని చెప్పడము, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు సెక్స్ పైన ఫీలింగ్ ఏంటని అమ్మాయితో మాట్లాడము, ఆ తర్వాత నీకు హైట్ చూస్తా ఒకసారి నిల్చోమని చెప్పేసి అమ్మాయిని హగ్ చేసుకోవడము, అమ్మాయి పట్ల ఏదైతే పశువులాగా ప్రవర్తించడము, అమ్మాయిని అసభ్యకరంగా మాట్లాడడంతో పాటు తన ప్రైవేట్ పార్ట్లలో ముట్టుకోవడం కూడా చేయడంతో అమ్మాయి తనతో పాటు ప్రిపేర్ అవుతున్న ఇంకో కొంతమంది తన తోటి విద్యార్థులకు చెప్పడం జరిగింది. వారు మాకు చెప్పడం వల్ల మాకు ప్రాబ్లం, నీకు ప్రాబ్లం, ఈ విషయం మీ ఇంట్లో చెప్పండి,
అని చెప్పి కూడా అమ్మాయితో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడంతో అమ్మాయి కుటుంబ సభ్యులతో చెప్పడం జరిగింది. ఎస్ఐ తనతో మాట్లాడుతూ కూడా చాలా సార్లు ఇంటికి రా, ఈ విషయాన్ని బయటికి పెట్టకు, నీకు ఫీలింగ్స్ రాకపోతే నేను నీకు ఫీలింగ్స్ తెప్పిస్తాను, నీతోటి ఎంజాయ్ చేస్తానని ఇలాగా అసభ్యకరంగా ప్రవర్తించాడని ఈ విషయం కుటుంబ సభ్యులతో కలిసి ఈ రోజు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. ఇంకా ఎస్పీ గారి నుంచి సాయంత్రం ప్రెస్ మీడియాతో పూర్తి వివరాలు వెల్లడించడానికి ఉంది. ఏదైతే ఇది పోలీస్ డిపార్ట్మెంటానికే కలంకం తీసుకొచ్చే విషయం కాబట్టి, పోలీస్ డిపార్ట్మెంట్ పరువు పోయే విషయం కాబట్టి దీని పైన ఎస్ఐ పైన ఏదైతే శాఖపరమైన చర్యలు తీసుకొని తన పైన సెక్షన్ల ప్రకారం కూడా కేసులు పెట్టే అవకాశం ఉంది. ధీరజ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. నేను కూడా చేయట్లేదు, పై అధికారులతో విచారణ జరుగుతుంది. ఎందుకంటే నేను ఆశాబాద్ కదా, నేను బుద్ధి ఉంటానని సార్ పారదర్శకంగా పై అధికారులతో అన్నీ మీకు సాయంత్రం 5 గంటలకు విచారణ చేస్తాను. అట్లా ఏముండదు తమ్ముడే. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అట్లనే బుక్స్ ఇస్తాను అనేసరికి మార్నింగ్ 10 o'clock వెళ్ళా. సార్ అన్నారు ఏంటి అని అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ మా భార్య, అలా భార్య అంటే ఇటు వెళ్ళిందంట, ఇంటికి రమ్మని చెప్పారు. వాళ్ళ ఇంటికి రారా అని చెప్పేసరికి ఇంటికి నేను వెళ్ళలేదు. అప్పటికి నెక్స్ట్ డే రమ్మని చెప్పారు మార్నింగ్. సరే అని మార్నింగ్ వెళ్ళా. బుక్స్ ఇంకా అప్పటికి రాలేదు. అప్పుడు ఇంకా చాలా మంది ఎవరెవరు ఉండి వాళ్ళందరినీ పంపించాడు. పంపించిన తర్వాత అక్కడ క్యాబిన్ లో కూర్చున్నాను సార్ ముందు. ఒకసారి హైట్ చూస్తా, దగ్గరికి రా అన్నారు. దీని తర్వాత హైట్ చూసుడు మళ్ళీ నిలబడని చెప్పేసి నన్ను గట్టి హక్ చేసుకున్నాడు సారు. నేను ఏమన్నా ఇక భయపడుకుంటూ వెళ్ళిపోయి, ఏం చేయలేనుగా, భయపడుకుంటూ వెళ్ళిపోయి మళ్ళా నెక్స్ట్ డే రమ్మని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా బుక్స్ తెప్పించలేదు. దగ్గర పిలిపించి చేయబెట్టించుకున్నాడు. మళ్ళీ చేసి బట్టి మొత్తం ఇట్లా ఏదోలో చేసేసాడు. ఆ టైంలో ఒక సార్ వచ్చారు. ఆ సార్ పేరు కూడా తెలియదు. ఆ సార్ వచ్చి సడన్గా వెళ్ళిపోయారు. 2-3 times ఫోన్ కూడా చేశాడు నా సెల్కి. ఎప్పుడు వస్తున్నావు, ఎవరు లేరు, డైరెక్ట్ వచ్చేసాయి. సార్ అన్నాడు నీకు అలాంటి ఫీలింగ్స్ ఏం రావు కదా, నేను ఫీలింగ్స్ వచ్చేలా చేస్తా, ఆ ఇంటికి వచ్చేసాయి, ఒక్క నైట్ గడపమని ఇట్లా నోటికి వచ్చినాయి అన్నాడు. మళ్ళీ అది కాకుండా నన్ను అంత వెరైటీగా దగ్గరికి రా, మళ్ళీ ముద్దు